హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండారా? సండే వచ్చింది కదా, మీ ఎంకమ్మ అక్కన మాట్లాడుతున్నాను. సండే స్పెషల్ ఏంటి అక్క అని అడుగుతున్నారు. ఇదిగో సండే స్పెషల్ ఏంటంటే చింత చిగురు మటన్ కాంబినేషన్ అనమాట. ఇదిగో చింత చిగురు కోసుకొచ్చాను, బాగుంటుంది. చింత చిగురు మటను ఉడకబెట్టుతున్నాను. పొయ్యి మీద పెట్టేసి చింత చిగురు కోసుకొచ్చి ఇది దులుపుకోవాలి. చాట్లో కొంతమంది కనపడవు, సిటీలలో చాట్లో ఉండవు కదా, కొంతమందికి దొరుకుతాయి అనుకో. చాట్లో వేసి ఇదిగో దులుపుతున్నాను. దులిపి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఆకు పురుగులు అవి ఉంటాయి, అవి అన్నాయి రాలిపోతాయి. మొత్తం దులిపి చక్కగా పక్కన ఇట్లా పెడుతున్నాను. పెట్టి అవి చెరిగి పడేసుకోవాలి. చిన్న చిన్న ఆకులు చక్కగా తీసేసుకొని మొత్తం చెరిగి పక్కన పెట్టాను. అటు పడేసుకోవాలి. పడేసుకొని కొద్దిగా తీసి ఆడ పెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు చింత చిగురు మటన్ కాంబినేషను చూద్దరు కానీ చూస్తూ ఉండండి ఫ్రెండ్. ఇదిగో చింత చిగురు కొద్దిగా తీసుకొని ఇది ఇట్లా నలుపుకోవాలి. ఇట్ట మొత్తం ఒక దగ్గర పెట్టుకొని మొత్తం ఇలా నలుపుతూ ఉండాలి. నలుపుకొని మొత్తం ఆకులు లేకోకుండా నలుపుకుంటేనే మొక్క పట్టింది ఫ్రెండ్. లేకపోతే ఏంటో ఆకులు ఉండి చూడటానికి కూడా అందమనిపిదో కర్రీ. అందుకని ముక్కలకు పట్టాలంటే చక్కగా మెత్తగా నలుపుకోవాలి. మెత్తగా చక్కగా చేతులు దగ్గరగా పెట్టి చక్కగా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా ఎట్ట నలుపుతున్నాను? ఎట్ట చక్కగా మెత్తగా అది ఆకులు కనపడుతున్నాయి. ఈ ఆకులు ఆ ఆకులు లేకోకుండా చక్కగా మెత్తగా నలపాలి. నలిపితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే కొన్ని కాళ్ళగా ఉంటాయి అన్నమాట. ఆ కాళ్ళగా ఉండగానే బాగోదు. ముక్కకు పట్టాలంటే మెత్తగా కాళ్ళ తీసేసుకొని మంచిగా నలుపుకోవాలి. ఇదిగో మటన్ ఉడకబెట్టుకున్నా కదా ముందు. ఇదిగో ఈ మటను ముక్క ఉడికిందాకా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే గట్టిగుంటే బాగోదు. ఇది గిట్ట మెత్తగా ఉండాలన్నమాట. ఇట్ట ఉడకబెట్టుకున్నాను. ఇదిగో మెత్తగా ఉంది కదా, చూసారా ఫ్రెండ్, బాగుంటుంది. ఇదిగో ముక్క ఆనియన్స్ ముందే కోసి ఆడబెట్టుకున్నాను. పచ్చిమిర్చి కోస్తున్నాను అన్నమాట. ఎందుకంటే లాంగ్ పోయిద్ది కదా, అందుకనే ఉల్లిపాయలు కోసి ఆడబెట్టా. ఉల్లిపాయలు కోసి ఆడబెట్టుకొని ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. నూనె పోసి కొద్దిగా ఏడు రానిద్దాం. ఏడు వచ్చాకైతేనే ఫ్రెండ్ చక్కగా మంచిగా ఏగుతాయి ఉల్లిపాయలు. లేకపోతే ఉల్లిపాయ ఏగదు. ఉల్లిపాయ ఏగిందాక ఏడు రాకోకుండా నూనె వేసినమనుకో ఇక అంతే సంగతులు. ఇక అసలు ఉడకదు, మంచిగా ఉండదు. అందుకని నూనె ఏడు వచ్చాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది అల్లం పేస్ట్ ముందే కలిపి ఆడే పట్టేసుకున్నాను అన్నమాట మిక్సీలు. ఇదివరకు పాతకాలంలో రోట్లు నూరోళ్ళు ఎంత రుచిగా ఉండేది. కారం కూడా పాతకాలంలో నూరోళ్ళు చక్కగా రోట్లలో. ఇప్పుడు ఊళ్ళు ఊరుతున్నారు ఫ్రెండ్. అందరూ చక్కగా ఏదో అన్నీ మిక్సీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, అన్నీ పట్టేసుకుంటున్నారు. ఎవరంతా కాళ్ళు సుఖమరిగిపోయారు కదా. ఇదిగో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అన్నమాట. ఉల్లిపాయలు వేసి అవి వేగిందాక తిప్పుకుందాం. చిమ్ములో పెట్టుకోవాలి. కొంచెం చిమ్ములో పెట్టుకోకపోతే ఏమైందంటే మాడిపోతాయి. చిమ్ములో పెట్టేసుకుందాం. చిమ్ములో పెట్టుకొని తిప్పుకుందాం. ఇట్లా తిప్పుకోవాలి. తిప్పాక ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెడితే చక్కగా తొందరగా వేగుతాయి అన్నమాట. మూత పెడితేనే మంచిగా ఏగితే కొద్దిగా కలవ తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటేనే తొందరగా వేగుతాయి.
2 నిమిషాలు అయితే చక్కగా వేగేస్తాయి. ఇక ఏ ఒక్క తీత ఏ తీస్తుందిలే ఉమ్మ తీస్తుంది. 2 నిమిషాలు అయితే ఏగినీగా ఇదిగా అల్లం పేస్ట్ వేస్తాను చూడండి ఫ్రెండ్. అల్లం పేస్ట్ వేసుకున్నాక తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసిన కాడ నుంచి మనం తిప్పకుండా అట్టు ఉంచిన మనకు ఫ్రెండ్ ఉల్లిపాయల మాల గట్ట వదిలేస్తే ఇక అల్లం పేస్ట్ దానికి అతుక్కుంటుంది. అది కొద్దిగా ఏగిందంటే అంటుకుందంటే అది చేదు వచ్చేస్తుంది, అంతే చేదు వచ్చింది. అందుకని అది వేసిన కాడ నుంచి తిప్పుతుండాలి, తిప్పుతూనే ఉండాలి. ఇట్ట తిప్పి చూడండి. మనం కొద్దిగా వదిలేసినామంటే కట్టే ఇక ఇట్ట తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి కొంచెం ఇక అట్ట తిప్పుతూనే ఉండాలి, తిప్పాలన్నమాట. ఎందుకంటే దానికంటూ పోతే బాగోదు, చక్కగా మంచిగా ఉంటుంది. మటను వేసుకుందాం. ఇక ఏగినట్టే ఉంది, మటన్ వేసుకుందాం. ఉడకబెట్టి ఆడబెట్టుకున్నా కదా, ఐలో పెట్టుకుందాం. కొంచెం ఐలో పెట్టుకొని మటన్ ఉడకబెట్టి ఆడబెట్టాను కదా, ఇంకో మటన్ వేస్తాను చూడండి ఫ్రెండ్. నీళ్ళు ఉంటాయని నేను ఒకసారి గంటకాడతో వేస్తాను అనమాట. గంటతో ఎందుకంటే ఇది నీళ్ళు ఉంటాయి కదా, ముందే ఆ నీళ్ళు అందుట్లో పడతాయని ఉడకబెట్టింది కదా, అందుట్లో కొంచెం నీరు ఉంటుందిగా, అందుకనే గంటతో తీసి వేస్తున్నాను. వెనక ఎండు చేపలలో కోడిగుడ్లు, ఇప్పుడైనా కోడిగుడ్లలో ఎండు చేపలలో వేసుకోవచ్చు ఫ్రెండ్, చక్కగా మంచిగా ఉంటుంది. అట్ట వేసుకోవాలి, నీళ్ళు రాకోకుండా చక్కగా మంచిగా వేసుకోవాలట. అట్ట తిప్పాలి. ఇట్ట తిప్పుకొని చక్కగా వేసాక ఇట్ట తిప్పుకుంటుండాలి. ఫ్రెండ్ మా ఛానల్ చూసేవాళ్ళు, నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్. మర్చిపోకోకుండా ఫ్రెండ్, నువ్వు చూసి వదిలేకోండి ఫ్రెండ్. సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్, మన కూరలో సాల్ట్ వేసి ఉడికేటప్పుడు వేసుకున్నా కదా కొంచెం, ఇప్పుడు వేస్తున్నాను. ఉడికేటప్పుడు ముక్క పట్టిద్ది, ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటూ బాగుంటుంది. కొద్దిగా వేస్తున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఒకసారి తిప్పుకొని ఎందుకనంటే ఉప్పు వేసాక తిప్పేది ముక్కకు పట్టిద్దని, లేకపోతే మొత్తం ఒక్కెళ్ళే ఉంటుంది అని ముందే తిప్పుకోవాలి. ముందు పసుపు వేస్తున్నాను. పసుపు కొంచెం వేసి ఒక స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసాను కదా, అయితే ఈ కారం ఉంటలేదుగా, అయినా చెంచిగుల్లోకి బాగా కారం పట్టిద్ది. కారమే ఉండాలి ఫ్రెండ్, అది చింత చిగురు పులుపు కదా, కారమే ఉండాలి. అందుకనే కారమే పట్టిద్ది, మంచిగా ఉంటుంది అనమాట. అందుకని కారం వేస్తున్నాను. ఇప్పుడు తిప్పుకుందాం. చూసారా ఫ్రెండ్ ఎట్ట కనబడుతుందో? చింత చిగురు కడుక్కుంటున్నాను. చింత చిగురు ఎందుకు కడుగుతున్నా అంటే పురుగులు ఉంటాయి కదా కోసేటప్పుడు, ఆ కోసేటప్పుడు ఆకులకి పురుగులు ఉంటాయి, ఇట్లా బాగుతుంటాయిగా, అందుకనే ముందు కడుక్కోవాలి. కడుక్కుంటేనే సూపర్గా ఉంటుంది, కడుక్కోకపోతే బాగోదు. అదే ఫ్రెండ్, ఎప్పుడైనా మనం ఏ ఆకు తెచ్చుకున్నా కానీ ఆ ఆకులకి పురుగులు బాకి వెళ్ళిపోతాయి కదా, మనం వెళ్ళిందాక ఉండమనుకో ఆ పాకి వెళ్ళిపోతాయిగా. అది బయట తెచ్చుకున్న వస్తువు ఏదైనా కడిగి
కూరలో వేసుకోవాలి. కొంతమంది ఏంటి కడిగేది, ఇది కడగొచ్చా అనే కట్ట వేసేస్తారు. ఎప్పుడైనా అట్ట చేయకూడదు ఫ్రెండ్. కడిగి వేసుకోవాలి. ఏదైనా సరే బయట తెచ్చిన వస్తువు చెట్టుకు కోసిందనే సరే, చెట్టుకు కోసిందనే ఏదో ఒకటి పోక్కుంటూ వెళ్ళిపోద్ది. మనం కోసేటప్పుడు ఉండదు, దానికి పాకిద్ది కదా. అది ఇది కూడా చూడండి ఫ్రెండ్. ఇలా వేయాలి. మొత్తం చక్కగా దేవి వేసుకోవాలి. అక్కడ పెట్టి వేసుకుంటే మొత్తం మళ్ళీ అడుక్కుపోయింది ఫ్రెండ్. చక్కగా మళ్ళీ అప్పుడు తీసేసుకుందాం, పక్కన పెట్టుకొని తిప్పుకుందాం. ఇట్లా తిప్పుకోవాలి. చూసారా ఫ్రెండ్ ఎట్ట కనిపిస్తుందో? మంచిగా కనిపిస్తుంది కదా. నోరు ఊరుతుందా? తినాలనిపిస్తుందా? చింత చిగురు మటన్ కాంబినేషన్ బాగుంటుంది. అసలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. అసలు ఎంత బాగుంటుందో మీరే చూద్దరు. కానీ ఎట్టగా మంచిగా ఉంది. నాకే నోరు ఓ పట్టు పడదామనిపిస్తుంది. నాకే అట్టుంది, బాగుంది. చక్కగా ముక్కలు పట్టిందాక అట్ట తిప్పుకొని ఇట్ట తిప్పి ఇందాక చింత చిగురు కడుక్కున్నా కదా, ఆ చింత చిగురు మొత్తం కొంచెం అడుక్కుపోయిద్ది. మళ్ళీ కొంచెం తీసి వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగంత తిప్పుకుందాం. ఎలా కనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుందా? ఆ నీళ్ళు వంచేసి మళ్ళీ అందులో కొంచెం చింత చిగురు వేసుకోవాలి ఫ్రెండ్. చిమ్ములో పెట్టుకొని అది నీరు ఉంచుకొచ్చాను. కొద్దిగుంటే వేస్తున్నాను ఫ్రెండ్. వేసి తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని చక్కగా బాగుంటుంది. ఎందుకంటే నీళ్ళు తర్వాత వేసుకుందాం. కొంచెం తిప్పాలన్నమాట. కొద్దిగా అట్ట తిప్పితే ముక్క పడితే అసలు సూపర్. ఇంక నీళ్ళు వేసుకున్నా కొంచెం చెయ్యి కడుక్కునే అంత చింత చిగురు వేసిన కదా, కొద్దిగా ఒక చెయ్యి మీద పోసుకుంటున్నాను అనమాట. ఆ చెయ్యి కడుక్కునే అన్ని నీళ్ళు అట్ట వాటర్ అట్ట వేసేసినాం అనుకో, ఇది అట్ట తిప్పేసి వదిలేద్దాం. ఇలా తిప్పి వదిలేద్దాం. అది తిప్పేసి వదిలేద్దాం ఫ్రెండ్. 5 నిమిషాలు ఉడికితే సరిపోయిద్ది. ఉడికాక మసాలా వేసుకొని దింపేసుకోవటమే. మసాలా జల్లు వేసుకొని దింపేసుకోవటమే. 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఫ్రెండ్. మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్. మీ ఫ్రెండ్లీ చెప్పుడు ఫ్రెండ్. మాకు సపోర్ట్ అవ్వకుండా ఉండి ఫ్రెండ్. కూరకి ఇలా తిప్పేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసిన కదా, ఉడకాలిగా ఫ్రెండ్. ఎందుకంటే చింత చిగురు పచ్చివాసన పోయిందాక కొంచెం ఉడకాలి కదా, అందుకని వాటర్ వేస్తున్నాను. అది ఇప్పుడే కొద్దిగా ఉడికేసిద్ది. ఎంతో సేపు పట్టదు, ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోయిద్ది. ముందే మటన్ ఉడకబెట్టి ఆడబెట్టుకున్నాం కదా, మటన్ ఎంతో సేపు ఉడికే పని లేదు కదా. ఆనియన్స్ కూడా వేగినాయి కదా. తర్వాత చింత చిగురేగా వేసింది. 5 నిమిషాలు ఆగితే అయిపోద్ది. మూత పెట్టేసుకున్నాక మసాలా వేసుకొని